ఏమండి, ఈరోజు మనకైతే చాలా బోర్ కొడుతుంది. ఎప్పుడు పిల్లలకి ఏం ఆడిపిద్దాం గేమ్స్ అని ఈరోజు నేను కూడా ఒకసారి ట్రై చేద్దామని వెళ్ళానండి. సాదా సీదాగా పోతే ఏం బాగుంటుందని చెప్పేసి ఒకసారి కొంచెం ఎలివేసి షాట్ వేసుకొని వెళ్ళాలండి లోపలికి. ఒకసారి అన్ని గేమ్స్ లుక్ వేసానండి. వాటన్నిటిలో కొత్తగా కొంచెం వింతగా 8 బాల్ పుల్ గేమ్ కనపడిందండి. ఈ గేమ్ అయితే నేను ఎప్పుడు ఆడలేదు కదా, ఒకసారి ట్రై చేద్దామని ఆడానండి. ఈ గేమ్ మీరు ఎప్పుడైనా ఆడారండి? ఆడితే కామెంట్ చేయండి. ఏం లేదండి. ఇక్కడ 15 బాల్ ఉంటది. ఒక స్ట్రైకర్ ఉంటది. ఆడడానికి ఒక కట్టెపుల్ల ఇస్తారండి. దాంతో మనం ఆ స్ట్రైకర్‌తో బాల్‌ని కొట్టడమే అండి. ఇది సిమిలర్‌గా క్యారమ్ బోర్డ్ స్టైల్‌లో ఉందండి. ఆ కర్ర సహాయంతో ఆ వైట్ బాల్‌తో మిగతా బాల్స్ కొట్టేయాలండి. క్యారమ్ బోర్డ్ బ్లాక్, వైట్, రెడ్ ఎలా ఉంటాయో ఇక్కడ కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటాయండి. ఇందులో రెడ్ వచ్చేసి బ్లాక్ అండి ఇక్కడ. ఇక్కడ బ్లాక్ బాల్ ఏయంగానే దానికి తోడు ఇంకో ఫౌల్ ఎయ్యాలండి. లేకపోతే ఫౌల్. నేనైతే ఫస్ట్ టైం ఆడా అండి. మీరు ఇంతకుముందు ఈ గేమ్ ఆడారా? ఆడితే ఈజీయా? హార్డా చెప్పండి. నేను మాత్రం ఆడడానికి కొంచెం కష్టమే పడ్డానండి. ఏది ఎప్పుడు కొట్టాలో కొంచెం ట్రైనింగ్ తీసుకొని మరీ ఆడాను. ఫస్ట్ టైం కదా! ఓకే. పర్లేదనిపించిందండి. నెక్స్ట్ ఆడంగా మనం ఇంప్రూవ్ అయితామండి. ఒకసారి నేను ఎలా ఆడుతున్నానో చూడండి. నేనైతే అలా ఇలా కష్టపడి ఎలాగోలా కొట్టేయాలని నేర్చేసుకున్నాను. రోజు మా పాప బైక్ గేమ్ ఆడదామని చెప్పింది. జర్రా దుమ్ము లేపేసామండి ఈరోజు గేమ్. బట్ ఏంటి అంటే దీంట్లో మోషన్‌లో నేనే సరిగ్గా ఆడలేకపోయానండి. ఇక పిల్లోళ్ళు ఎట్లా ఆడుతున్నారో నాకైతే అర్థం కాలేదు. మేమైతే 13 ర్యాంక్ వచ్చిందండి. నెక్స్ట్ అయితే నేను క్రికెట్ ఆడడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ అయితే హెల్మెట్ పెట్టుకున్నా అండి. సేఫ్టీ ఉండాలని చెప్పేసి. బట్ ఏంటి అంటే హెల్మెట్‌తో ఆడడం చాలా కష్టమండోయ్! అందుకే మళ్ళీ తీసేశాను. ఒకప్పుడు ఆడడానికి ఫ్రెండ్స్ ఉండే, టైం ఉండేది కాదు. ఇప్పుడు టైం ఉంది. కానీ ఫ్రెండ్స్ ఎవరు లేరండి. అందరూ వాళ్ళ వాళ్ళ టైమ్ జోన్‌లో, వాళ్ళ బిజీ లైఫ్‌లో గడిపేస్తున్నారు. ఏమోలెండి. మీరైతే ఎంజాయ్ చేయండి మీ లైఫ్‌ని. ఓకే. ఇలా గేమ్స్ అయిపోగొట్టుకొని మనమైతే కిచెన్ గార్డెన్ రెస్టారెంట్‌కొచ్చామండి. సింపుల్‌గా ఒక స్టార్టర్, ఒక బిర్యానీ ఆర్డర్ చేసేసుకొని, ఒక కూల్ డ్రింక్ తాగేసి, సరదాగా ఈరోజు సండే జనవరి 4థ్ ఎంజాయ్ చేసేసి ఇంటికెళ్దామని ఫిక్స్ అయ్యానండి. ఇంకేముంది, తినేసాం. కట్టేసి బయటికొచ్చాం. ఫైనల్‌గా ఈ సండే ఇలా గడిచిపోయింది.